ఓం శ్రీమాత్రే నమః. అందరికీ వసంత పంచమి మరియు రథసప్తమి శుభాకాంక్షలు. అలాగే ఇప్పుడు గుప్త నవరాత్రులు జరుగుతున్నాయండి. సో ఈరోజు 5వ రోజు అనమాట. సో నాకు ఈ గుప్త నవరాత్రులు ఫస్ట్ టైం చేస్తున్నాను నేను కూడా ఈసారి. అంటే మాఘమాసంలో వస్తాయి మనకి. సంవత్సరంలో 4 నవరాత్రులు అండి. 2 గుప్త నవరాత్రులు అండ్ 2 వచ్చేసి మనము లైక్ మాఘమాసంలో గుప్త నవరాత్రులు శ్యామల నవరాత్రులు అంటారు. అలాగే ఆషాఢంలో వచ్చే గుప్త నవరాత్రులు వారాహి నవరాత్రులు అంటారు. అండ్ మనకు తెలిసినవి చైత్రమాసంలో వస్తాయి ఉగాది తర్వాత. అండ్ శరన్నవరాత్రులు అందరికీ తెలిసిందే కాబట్టి. సో నేను ఒక 2 years నుంచి వారాహి నవరాత్రులు చేస్తున్నాను. అండ్ ఈ సంవత్సరం వచ్చేసి గుప్త నవరాత్రులు కూడా స్టార్ట్ చేశాను అనమాట. సో చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఈ మెయిన్ మాఘమాసంలో వచ్చే నవరాత్రులకి ఏంటంటే దశమహావిద్యాలు అనమాట. సో దానికి ఎక్కువ పూజ చేస్తారు. అండ్ ఎనర్జీస్ మాత్రం చాలా బాగున్నాయండి. అండ్ ఈ సంవత్సరం వచ్చేసి ఎక్కువ సూర్య భగవానుని ఎనర్జీస్ ఉన్నాయి అన్నమాట. అండ్ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక్కసారి వసంత పంచమి మరియు రథసప్తమి శుభాకాంక్షలు అండ్ గుప్త నవరాత్రి శ్యామల నవరాత్రుల శుభాకాంక్షలు. ఓం శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ సో మచ్.